హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సాంబార్ రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సాంబార్తో కడుపు నిండా అన్నం తినొచ్చు. ఈరోజు మనం సాంబార్ చింతపండుతో కాకుండా రా మ్యాంగో అంటే పచ్చి మామిడికాయతో ఎలా తయారు చేస్తారో చూద్దాం. ముందుగా నేను ఒక గ్లాస్ కందిపప్పుని బాగా కడిగి ఇందులో 2 టమాటాలు వేసి కుక్కర్లో 5 నుండి 6 విజిల్స్ వరకు ఉడకబెట్టాను. చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తితో బాగా మ్యాష్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ వెజిటబుల్స్ కోసం నేను సొరకాయ, పెద్ద సైజు రా మ్యాంగో, క్యారెట్, సగం బీరకాయ, 5-6 బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయ, అల్లం ముక్క, పచ్చిమిర్చి, కొద్దిగా సోయా ఆకు, కరివేపాకును తీసుకున్నాను. మీరు ఎక్స్ట్రా వెజిటబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని నేను స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1/4 టేబుల్ స్పూన్ మెంతులు వేద్దాం. ఇప్పుడు తరిగి పెట్టుకున్న అల్లం ముక్కను, ఉల్లిపాయ ముక్కలను ఇందులో వేద్దాం. ఆ తర్వాత పచ్చిమిర్చి, సోయా ఆకు వేసి కలుపుదాం. ఇప్పుడు ఆనియన్, గ్రాస్, కరివేపాకును వేద్దాం. ఇవి మగ్గిన తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నిటినీ ఇందులో వేసి కలుపుదాం. ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి కలుపుదాం. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, 6-7 మిరియాలు వేసి కలుపుదాం. వీటిని బాగా మిక్స్ చేసి 1 గ్లాస్ వరకు వాటర్ వేసి 10 నుండి 15 నిమిషాల వరకు కుక్ చేద్దాం. పదిహేను నిమిషాల తర్వాత చూడండి వెజిటబుల్స్ కుక్ అవుతున్నాయి. ఇప్పుడు దీనిలో మనం బాయిల్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో కలుపుదాం. ఇప్పుడు దీన్ని కలుపుతూ హై ఫ్లేమ్ మీద 10 నుండి 15 నిమిషాల వరకు కుక్ చేద్దాం. నేను ఇక్కడ సాంబార్ పొడిని దేనిని యూస్ చేయలేదు. సాంబార్ రెడీ అయింది. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి, తరిగి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 1/2 స్పూన్ ఇంగువ వేసి కలపండి. ఇప్పుడు దీన్ని సాంబార్లో కలుపుదాం. అంతే, సాంబార్ రెడీ అయింది.
ఈ వేడి వేడి అన్నంలో చాలా బాగుండిద్ది. అదే మనం దీన్ని ఇడ్లీలో కూడా తినొచ్చు. ఇందులో కొంచెం బెల్లం ముక్క వేసి బాగా ఉడికించి ఇడ్లీలో కూడా తినొచ్చు. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రా మ్యాంగోతో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.